ఊపిరి ఒకటే, కాని ఎదురుగా 7 ప్రత్యర్థులు. గెలుపా ఓటమా తేలేది ఆ ఒక్క శ్వాసలోనే. ఇది కేవలం కండబలంతో ఆడే ఆట కాదండోయ్, ఊపిరిని జయించే తెలివి కూడా కావాలి. మరి పదండి, ఈరోజు మనం ఆ అద్భుతమైన కబడ్డీ ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. కబడ్డీ కబడ్డీ వినడానికేదో మామూలు అరుపులా అనిపించొచ్చు, కాని ఇదొక మంత్రం లాంటిదే. రైడర్ ఊపిరి, అతని ప్లాన్, అతని ధైర్యం అన్నీ ఆ ఒక్క శబ్దంలోనే ఇమిడి ఉంటాయి. అసలు విషయమేంటంటే, ఆ కూత ఆగేంతవరకు ఆట కూడా ఆగదు. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి. ఒంటరిగా ఒక ప్లేయర్, తన ముందు 7 ప్రత్యర్థులు. ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని ఒక బలమైన గోడలా నిలబడ్డారు. వాళ్ళందర్నీ దాటుకుని వాళ్ళకి చిక్కకుండా మళ్లీ సేఫ్గా తిరిగి రావాలి. అబ్బా, ఆ టైంలో గ్రౌండ్లో ఉండే టెన్షన్ మామూలుగా ఉండదు కదా. మరి అంతమందిని ఒంటరిగా ఎదుర్కోటానికి వెళ్లే ఆ ధైర్యవంతుణ్ణి ఏమంటారు? అసలతని టార్గెట్ ఏంటి? ఈ ప్రశ్నతోనే కబడ్డీ ఆటలో అసలైన కిట్టేంటో తెలుసుకుందాం రండి. సరే, ఇప్పుడు మనం ఆటలో అత్యంత కీలకమైన భాగం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఈ కూత, ఈ ధాడి. ఇది గనక అర్థమైందంటే ఇక కబడ్డీ ఆట మొత్తం మన చేతుల్లో ఉన్నట్టే. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ ధైర్యవంతుడు ఎవరని? అతనే రైడర్. సెంటర్ లైన్ దాటి ఊపిరి బిగపట్టి కబడ్డీ కబడ్డీ అంటూ నాన్ స్టాప్గా కూత పెడుతూ ప్రత్యర్థుల కోటలోకి దూసుకెళ్లే వీరుడు. అతనే రైడర్ అన్నమాట. రైడర్ పని వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కాని అది నిజంగా కత్తిమీద సాములాంటిది. చూడండి, అతను ముందు సెంటర్ లైన్ దాటాలి. ఆ తర్వాత ఒకే ఊపిరిలో కబడ్డీ అని కూత పెడుతూనే ఉండాలి. మధ్యలో ఎక్కడా ఆగకూడదు. అటూ ఇటూ కదులుతూ ఎట్లీస్ట్ ఒకరినైనా టచ్ చెయ్యాలి. ఆ తర్వాత వాళ్లకి చిక్కకుండా మెరుపు వేగంతో మళ్లీ తన సైడ్కి వచ్చేయాలి. ఇదంతా కేవలం 30 సెకండ్లలో జరిగిపోవాలి. వావ్! మరి డిఫెండర్ల పనేంటి? వాళ్ల లక్ష్యం ఒకటే, కానీ అది చాలా ఛాలెంజింగ్. అలా మెరుపులా దూసుకొచ్చే రైడర్ను వాళ్ల కోర్టు దాటకముందే ఎలాగైనా పట్టుకోవాలి. అతని ఊపిరి ఆగిపోయేలా, కూత ఆగిపోయేలా చేయాలి. ఓకే, అటాక్ ఎలా ఉంటుందో, డిఫెన్స్ ఎలా ఉంటుందో చూశాం కదా. ఇప్పుడు అసలు ఈ ఆట రూల్స్ ఏంటో తెలుసుకుందాం. వెల్కమ్ టు ద కోర్ట్. ముందుగా కబడ్డీ అనేది ఒక టీమ్ గేమ్. ఇందులో 2 టీమ్స్ ఒకదానితో ఒకటి తలపడతాయి. ప్రతి టీంలోనూ 7 ప్లేయర్స్ కోర్టులోకి దిగుతారు. అంటే ఒకేసారి 14 మంది మధ్య భీకరమైన పోరు జరుగుతుందన్నమాట. గేమ్ డ్యూరేషన్ విషయానికొస్తే మొత్తం 40 నిమిషాలు. 20 నిమిషాల చొప్పున 2 హాఫ్స్ ఉంటాయి. మధ్యలో ప్లేయర్స్కే రిలాక్స్ అవడానికి ఓ 5 నిమిషాల బ్రేక్ కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు గేమ్ ఎలా నడుస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఒక రైడర్ అటాక్ చేయడానికి సెంట్రల్ లైన్ దాడతాడు. వెంటనే అవతలి టీం అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ రైడర్ ఎవర్నైనా టచ్ చేసి సేఫ్గా వెనక్కి వస్తే వాళ్లు అవుట్, రైడర్ టీంకి 1 పాయింట్. అదే రైడర్ గనక పట్టుబడితే అతను అవుట్, అవతలి టీంకి 1 పాయింట్. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒక టీం సంపాదించిన ప్రతి పాయింట్కి వాళ్ల టీంలో అవుట్ అయిన ఒక ప్లేయర్ మళ్లీ ఆటలోకి వస్తాడు. రివైవల్ అన్నమాట. అందుకే కబడ్డీలో చివరి నిమిషం వరకు గెలుపు ఎవరదో చెప్పడం చాలా కష్టం. కబడ్డీ అంటే కేవలం బాడీ పవర్ చూపించడం కాదు, ఇది మైండ్కి, మజిల్స్కి మధ్య జరిగే ఒక అద్భుతమైన జుగల్బందీ. ఈ ఆటలో ఉన్న అసలైన బ్యూటీ ఏంటో తెలుసా? దాని సింప్లిసిటీ. దీనికి ఖరీదైన బ్యాట్లు, బాల్స్, హెల్మెట్స్ ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. జస్ట్ కొంచెం ఖాళీ ప్లేస్, ఆడాలనే గట్టి పట్టుదల ఉంటే చాలు, ఎవ్వరైనా సరే కబడ్డీ ఆడచ్చు. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఈ ఆటకి 2 వైపులున్నాయి. ఒకవైపు ఫిజికల్ స్ట్రెంగ్త్, అంటే చురుకుదనం, కండరాల బలం, ఊపిరిని ఎక్కువసేపు ఆపగలగడం, ఇవన్నీ కావాలి. మరోవైపు మెంటల్ షార్ప్నెస్, అంటే టక్కున నిర్ణయాలు తీసుకోవడం, టీంని మేనేజ్ చేయడం, ఇలాంటివి చాలా ముఖ్యం. అందుకే అంటారు, ఇది బలానికి, బుద్ధికి మధ్య జరిగే యుద్ధమని. ఇంత గొప్ప ఆట అసలు ఎక్కడ పుట్టింది? దాని జర్నీ ఎలా సాగింది? పదండి, ఇప్పుడు మనం కబడ్డీ యొక్క గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ మూడింటిని ఒకసారి చూసొద్దాం. ఈ ఆట మూలాలు మన ప్రాచీన భారతదేశంలోనే ఉన్నాయి. అప్పట్నుంచే రకరకాల రూపాల్లో ఆడేవారు. ఇక 1930 నాటికి దీనికొక మోడర్న్ రూల్స్ వచ్చాయి.
ఈ రోజునైతే ఏషియన్ గేమ్స్లో మనవాళ్లు దుమ్ము రేపుతున్నారు. ప్రో కబడ్డీ లీగ్స్ అయితే కోట్లాది మంది ఫ్యాన్స్ని సంపాదించుకుంది. అయితే ప్రతి కబడ్డీ అభిమాని కల ఒక్కటే, ఎప్పటికైనా మన కబడ్డీని ఒలింపిక్స్లో చూడాలి అని. మన మట్టిలో పుట్టిన ఈ ఆట ఇప్పుడు గ్లోబల్ అయిపోయింది. బంగ్లాదేశ్కైతే ఇది నేషనల్ గేమ్. సౌత్ ఏషియన్ దేశాల్లో అయితే దీనికి తిరుగే లేదు. ముఖ్యంగా ప్రో కబడ్డీ లీగ్స్ వచ్చాక దీని క్రేజ్ ఖండాలు దాటిపోయింది. ప్రతి మ్యాచ్ను కోట్లాది మంది టీవీలకు అతుక్కుపోయి ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. సింపుల్ రూల్స్. ఆడేందుకు పెద్దగా ఖర్చేమీ ఉండదు. చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న కబడ్డీ ఫ్యూచర్లో నెక్స్ట్ గ్లోబల్ స్పోర్ట్గా ఎదుగుతుందా? ఆలోచించాల్సిన విషయమే కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.